డెలివరీ బాయ్ పనిచేస్తున్నా అన్నకు అడుగుదాం. హాయ్ అన్న, మీ పేరు? మొహమ్మద్. డెలివరీ బాయ్ ఫీల్డ్ ఎలా ఉంటది? కష్టమైతే మాటల్లో చెప్పలేమండి. తెల్లారి ఇంటి నుంచి 6 గంటకి బయలుదేరిపోతుంది. మళ్ళీ నేను ఇంటికి చేసేసరికి 6:30 నుంచి 7-8 అయిపోయి మనకి డైలీ అలా కూడా బైక్ మీద మనకి 14 అవర్స్ స్పెండ్ చేయాలి. ఫ్యామిలీ సమస్యలు ఉండేవి, ఇల్లు ఏదో గడాలి కాబట్టి నేను బయలుదేరు. ఎవరి మిడిల్ క్లాస్ కి ఒకే ఒక ఆశ ఉంటదన్న, ఒక మంచిగా ఇల్లు కట్టి తల్లిదండ్రులకి ఒక ఏ బాధ లేకుండా, ఏంటి మెడికల్ ఖర్చులు కానీ వాళ్ళ ఖర్చులు కానీ అంతరాయం లేకుండా నీట్గా వెళ్ళిపోవడం. 15 నుంచి 20 కస్టమర్లు నాకు ఫోన్ ఎత్తపోవడం కానీ, ఫోన్ ఎత్తినా కూడా ఏమో క్యాన్సిల్ కొట్టమంటారు. కొట్టమంటే ఏమో క్యాన్సిలేషన్ కోడ్ పంపిస్తేమో రాలేదు అనే స్మార్ట్ అంటారు కానీ వాళ్ళకి వచ్చి ఉంటది, బట్ వాళ్ళు చెప్పరు అనమాట. ఇది ఒక సాడిజం అని. పిన్ కోడ్ ఒక దగ్గర వాళ్ళు రామంటున్నారు, వేరే ప్లేస్ ఉండదు, వాన ఉండదు, కట్టింగ్ ఫుడ్ ఉండదు. కొన్ని పల్లెటూర్లు ఉంటబడి ఎండలోనూ చెమటలతో కారిపోయి ఉంటాము. మొఖాలు చూసారు వెంటనే రా బాబు తినేసి వెళ్దాం సన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి నీళ్ళు ఇవ్వకపోయినోడు కూడా ఫుల్గా ఉంటది. బ్యాగ్ దగ్గర 70-80 కేజీలు బరువు ఉంటుంది. పడుకున్న ఈ బాడీ పెయిన్స్ ఉంటేనే ఉంటే మరి తెల్లారైపోయి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. వేరే ఆప్షన్ లే. ఫ్యామిలీ బాగుండాలి అని ఇది కూడా సాక్రిఫైస్ చేస్తాను. అలాగ వచ్చిన జీవితం అంటే అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, అతను ఏంటనుకుంటాను అనేది సెకండరీ. పేరెంట్స్ రెండోది మనకి నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఈలో ఇంకా ఎవరైనా డెలివరీ బాయ్స్ ఉంటే ఇంత కామెంట్ చేయి. బాయ్.